శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 343వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. నిన్నటి ఎపిసోడ్లో స్వామి జీవుడు గుణాలతో కూడి జీవుడైనాడు, గుణ విముక్తుడైతే తానే దేవుడవుతాడు అని చెప్పారండి. గుణాల నుంచి విడిపడినట్లయితే తనకి జీవాత్మకి పరమాత్మకి తేడా లేదు అన్నది నిన్నటి ఎపిసోడ్లో మనకు అర్థమైంది. మామూలు మాటల్లో చెప్పాలంటే పొట్టుతో కూడుంటే వడ్లు అనబడతాయి, పొట్టు తీసేస్తే బియ్యం. గింజలతో ఉంటే పత్తి అంటాం, గింజలు తీసేస్తే దూది అయిందంట. గుణాలతో గుణయుక్తుడైతే జీవుడు, గుణ విముక్తుడైతే పరమాత్మ. ఒక్కసారి గనక గుణ విముక్తుడైనాక తిరిగి మళ్ళీ ఈ యొక్క దేహిగా పుట్టాల్సిన అవసరం కానీ ఈ ఈతి బాధలు పడాల్సిన అవసరము ఉండదు. ఇప్పుడు కాలిన కొండను తీసుకెళ్ళి మళ్ళీ చక్రం మీద పెట్టి తిప్పి కాల్చేటువంటి అవసరము ఉండదన్నమాట. ఒకసారి కాలిన కొండను తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి సారె మీద పెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే వేగిన విత్తనము మొలకెత్తదు, వేయించిన విత్తనంలో ఇంక మొలకెత్తడానికి అవకాశమే ఉండదు. అలాగా గుణాలు గనక ఆ విముక్తుడు గనట్లయితే తిరిగి ఆ జీవుడు తిరిగి తన యొక్క ఆ జీవస్థానం కానీ ఇవన్నీ కూడాను ఈ ప్రాపంచికమైనటువంటి ఇవన్నీ సంసారంలోకి రావాల్సిన అవసరమే లేదు. కాబట్టి గుణ విముక్తుడైతే జీవుడు తిరిగి సంసారంలోకి రాడు, అమృతుడైపోతాడు అన్నది స్వామి చెప్పేటువంటి మాటలు అన్నమాట. ఇప్పుడు గుణాలే కర్త, వేరే కర్త ఎవరూ లేరు అని ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు గుణాలను దాటి ఆత్మను తెలుసుకోగలుగుతాడు. ఇది ఈ పాయింట్ చెప్పడానికే ఈ ముందునంతా చెప్పుకోవడం జరిగిందనమాట. ఈ కర్తృత్వము ఇవంతా కూడాను గుణాలే కర్త అన్నింటికి, వేరే కర్త ఎవరూ లేరు అని తెలుసుకుని ఆ గుణాలను దాటినట్లయితే వాడు ఆత్మని తెలుసుకోగలుగుతాడు. అటువంటి వాడే నా స్వరూపాన్ని పొందుతాడు అని ఇంతవరకు చెప్పారు స్వామి. అయితే అటువంటి గుణాతీతుడు పొందేటువంటి బ్రహ్మభావం ఎటువంటిదో దాన్ని ఎట్లు పొందుతున్నాడో ఈ గుణాతీతుడు 20వ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమంటున్నాడు 20వ శ్లోకంలో? గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తోమృతమశ్నుతే అంటున్నారు స్వామి. అర్జున, ఈ దేహం కలగడానికి కారణం గుణాలే. ఈ దేహం కలగడానికి కారణాలు ఈ గుణాలే. ఈ 3 గుణాలను దాటినట్లయితే దేహి జన్మ మృత్యు జరాది రూపాలైనటువంటి ఈ వివిధ దుఃఖాల నుండి విడివడి అమృత పదవిని పొందగలడు అంటున్నాడనమాట. అంటే దేహం రావడానికి కారణం గుణాలు. ఎవరైతే ఈ గుణాలను దాటినట్లయితే ఆ దాటిన వాడు ఈ జన్మ మృత్యు జన్మతో కూడినవి, మృత్యువు, ముసలితనము, రోగాలు, ఇవన్నీ దుఃఖాలన్నిటి నుండి కూడాను విడివడిపోతాడయ్యా. విడివడి అమృత పదవిని పొందగలుగుతాడు అని అంటున్నాడు అనమాట కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ శ్లోకంలో దేహి అనే మాట వాడబడింది. ఈ దేహి అనే మాట ఎవరికి చెల్లుతుంది? దేహభావం ఉండేవాడికే చెల్లుతుంది, కానీ మామూలు గుణాతీతుడికి జ్ఞానికి చెల్లదన్నమాట. ఇది దేహభావం ఎవరికైతే ఉంటుందో వాడికి మాత్రమే ఈ దేహి అనేటువంటి మాట చెల్లుతుందన్నమాట. సరే, గుణాతీతుడై అమృత పదవిని పొందిన వాడిని మనం దేహి అనొచ్చునా అంటే అనకూడదు. జ్ఞాన దృష్టిలో అది కరెక్ట్ కాదు.
గుణాతీతుడైన వ్యక్తిని దేహి అనడానికి, ఎందుకంటే వాడు దేహ దృష్టిని దాటిపోయాడు, గుణాలను దాటిపోయాడు. కాబట్టి దేహి అనేది వాడికి సరిపోదు. కాబట్టి ఈ దేహి అనే పదము ఎవరి గుణాతీతి స్థితిని పొందడకు ముందు స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితిని దృష్టిలో పెట్టుకొని అన్నమాటే కానీ గుణాతీతునికి ఈ దేహి అనేటువంటి పదము చెల్లదు అని మనం ఇక్కడ సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఇకపోతే పరమాత్మ సర్వవ్యాపకంగా ఉన్నాడనేటువంటి రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే ఆ కర్తృత్వ అభిమానం నుండి, గుణ సంఘం నుండి సులభంగా విడిపడవచ్చు. అర్థమవుతుందా? ఈ గుణాల నుంచి విడిపడాలంటే ఏంటి, దానికి ఒక మూలం ఏంటి అంటే పరమాత్మ సర్వత్రా వ్యాపకుడై ఉన్నాడు. అంత ఇందుగలడు అందులేడని అన్నట్లుగా అన్నింటా ఉన్నది ఏకరూపుడైనటువంటి పరమాత్మే అన్నటువంటి ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా మొత్తం అంతా భరించేవాడు వాడే అవంగా నేనేంటి అనేటువంటి ఆ కర్తృత్వాభిమానాన్ని నుండి, ఆ గుణ సంఘం నుండి విడిపడ్డానికి ఈ ఏకాత్మ భావన, పరమాత్మ సర్వవ్యాపంగా ఉన్నాడు అన్నటువంటి భావన బాగా తోడ్పడుతుంది. పరమేశ్వరుని తెలియకుండా ఎవరు కూడా సుఖాన్ని పొందలేరు. కేవలం గుణాతీతునికి మాత్రమే పరమాత్మని దర్శించేటువంటి ఆ నేత్రం, జ్ఞాన నేత్రము లభిస్తుంది. గుణాలు ఎవరైతే దాటుతాడో వాడికి మాత్రమే పరమాత్మను దర్శించేటువంటి ఆ శక్తి, ఆ జ్ఞాన నేత్రము లభ్యమవుతుంది. దేహదారిగా ఉండేటువంటి జీవులు స్వభావ సిద్ధంగా మామూలుగా ఈ స్వభావ సిద్ధంగా ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మ విషయం అట్లా పక్కన పెడితే ఈ దేహదారిగా ఉండేటువంటి లోపల ఉన్నటువంటి ఈ ఆత్మ ఉంది చూశారు, ఇది స్వభావ సిద్ధంగా నిర్మలుడు, నిర్వికారుడు. దానికి ఈ కర్తృత్వంతోనూ మరే గుణాలతోనూ మనసుతోనూ ఎటువంటి సంగత్వం లేదు. నిర్మలంగా నిర్వికారంగా ఉంటాడనమాట. అయితే నిర్మలంగా నిర్వికారంగా ఉన్నటువంటి ఈ ఆత్మ గుణాలతో ఎప్పుడైతే కలిశాడో, గుణాలతో కలిసినప్పుడు దేహబంధం కలిగింది. అంటే లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ యొక్క చైతన్యము అంతఃకరణం మీద ఎప్పుడైతే ప్రతిఫలిస్తుందో, అంతఃకరణంతో కలుస్తుందో, అంతఃకరణం అంటే ఏంది? మాయ అంటే ఏంది? త్రిగుణాత్మికము. మాయలో ఉన్నది త్రిగుణాలు. ఎప్పుడైతే అంతఃకరణం మీద ఆ ప్రతిఫలం యొక్క పడిందో మాయతో, ప్రకృతితో కలిసిపోతున్నాడు. ఇలా కలిసినప్పుడు వాడు గుణాలతో సంబంధం కలుగుతోంది. ఎప్పుడైతే గుణాలతో, ప్రకృతితో సంబంధం కలుగుతుందో వాడికి దేహబంధం కలిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈ గుణాల బంధం నుండి విడిపోతాడో అప్పుడే ఈ దేహ సంబంధమైనటువంటి జర మరణాది దుఃఖాలన్నిటి కూడాను అతీతుడవుతాడు. కలిసి ఇవన్నీ తెచ్చుకున్నాడు, విడిపోతే వీటన్నిటిని పోగొట్టుకుంటాడు. ఒక్కసారి అంతకంతో కలవడం వల్ల వీడికి జన్మ, జర, దుఃఖం అనే బాధలు కలుగుతున్నాయి. ఆ గుణాల్లోంచి విడిపడిపోయినట్లయితే వీడు ఇంకా ఆ దుఃఖాల నుంచి విడిపడిపోతాడు. ఇప్పుడు కురిడి ఉంది, కొబ్బెర చిప్పర అంటుకో ఎలాగా ఉంటుంది చూడండి. అలాగే చింతపండు చూసారా, బాగా ఎండిన చింతపండు లోపల ఆ పండుకి గుల్లకి అసలు ఏమీ సంబంధమే ఉండదు అనమాట. ఇలాగా విదేహుడైపోతాడు. దేహం ఆ గుల్ల అయితే లోపల ఎండిన చింతపండులాగా విదేహుడు వీటన్నిటి నుంచి, ఈ అంతఃకరణం నుంచి, గుణాల నుంచి విడిపడిపోతాడు. జనక చక్రవర్తిని విదేహుడు అనేటువంటి పేరు ఉందన్నమాట. ఆయన గురువు దగ్గర ఆ బోధలు తీసుకుంటూ ఉన్నాడు. గురువు మంచి సత్సంగంలో ఉన్నారు. అటువైపు ఒక మిథిల కాలిపోతోందని వేగులు గబగబ పరిగెత్తుకొచ్చి రాజా మిథిలా నగరం కాలిపోతోంది అని చెప్తున్నారు. ఆ గురువు గారు కూడా అయ్యా మిథిల కాలిపోతోందంట అన్నారు. అయితే జనకుని సమాధానం ఏంటంటే దేహ సంబంధమే లేని నాకు దేశ సంబంధం ఎక్కడా అన్నాడట. కాబట్టే జనక చక్రవర్తిని విదేహముక్తుడు అనే ఒక పెద్ద బిరుదు అతనికి వచ్చిందనమాట. కాబట్టి గుణాల నుండి విడివడాలి, ఇది స్వామి చెప్పేది. అయితే గుణాల నుండి విడివడడం అంటే ఏంటి, ఇది మనకు తెలియాలి. గుణాల నుండి విడివడడం అంటే గుణ సంబంధం కానీ, గుణ తాదాత్మ్యం కానీ లేకుండా ఉండడం. గుణాలతో సంబంధం కలిగి ఉండడం కానీ, ఆ గుణాలతో తాదాత్మ్యం చెందకుండా ఉండడమే గుణాల నుంచి విడిపడడం అన్నమాట.
గుణాలను దృష్టి స్థానంలో పెట్టి తాను ద్రష్ట స్థానంలో ద్రష్టలాగా వాటితో కలయకుండానే చూడాలి. చూచేవాడికి చూచే వస్తువుకి ఏమాత్రము చూడండి ఆ సంబంధం ఉండదు కదా. అలాగా నేను ద్రష్టని, ఇవి దృశ్యాలు అన్నటువంటి భావనతో ఉన్నట్లయితే ఆ దృశ్యాలతో గుణాలతో వీడు కలవడనమాట. ఆ కలవకుండా ఉండడమే గుణాతీత స్థితి. తాను ద్రష్టలాగా చూస్తూ అవి వాటిని దృశ్యాలాగా చూస్తూ వాటితో కలవకుండా ఉండడమే గుణాతీత స్థితి. కాబట్టి గుణాలు మాయామయాలు, మిథ్యలు అని బాగా తెలుసుకొని వాటిని పూర్తిగా వదిలి తన స్వస్థితిలో తాను స్వస్థితి అంటే తాను ఆత్మస్థితిలో తాను ఉన్నప్పుడు అమృత పదవిని సహజంగానే అందుకున్నవాడవుతాడు సాధకుడు. కాబట్టి అమృత పదవిని అందుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ గుణాలు మాయామయాలు, వీటితో నాకు సంబంధం లేదు, ఇవి మిథ్య, కాబట్టి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనటువంటి ఆ భావాన్ని మిథ్యాభూతాలు ఇవి, వీటిని పూర్తిగా నేను వర్జిస్తున్నాను అనేటువంటి వదిలిపడేసి నేను ఆత్మస్వరూపుణ్ణి, ఈ గుణాలతో నాకు ఎటువంటి సంబంధం లేదని ఆత్మస్థితిలో ఉండడమే నిజమైనటువంటి గుణాతీత స్థితి. అదే అమృతత్వ పదవి అంటున్నారు ఇక్కడ స్వామి అన్నమాట. కాబట్టి గుణాలను దాటినప్పుడే జన్మరాహిత్యం కలుగుతుందని స్వామి స్పష్టం చేశాడు. మనం ఈ జన్మని, ఈ పుట్టుటేలా, ఈ జననము, జీవితము, మరణము ఇవన్నీ కూడాను తప్పించుకోవాలంటే గుణాలని అతీతంగా గుణాతీత స్థితికి చేరాలి అని స్వామి స్పష్టంగా ఇక్కడ మనకి చెప్తున్నాడు. కాబట్టి ముముక్షమైన వాడు స్వప్రయత్నంతో ప్రయత్నం చేసి తమోగుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి వచ్చి ఆ సత్వగుణం నుంచి శుద్ధ సత్వానికి చేరి కైవల్యాన్ని పొందాలి. అదే మరణ రహస్య స్థితి. దానినే భగవానుడు ఇక్కడ అమృతము అని అంటున్నాడు. కాబట్టి త్రిగుణాలను దాటిన వారు జనన మరణ బంధాలని పూర్తిగా విముక్తుడవుతాడు అని స్వామి ఇక్కడ మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.